ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచి కాయిపర్ బెల్ట్ ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతంలో చాలా వస్తువులు గ్రహ శకలాలుంటాయి. వీటిలో పెద్దది ప్లూటో. ప్లూటో అనేది చాలా దూరంలో ఉండే గ్రహ శకలం. ఇక్కడ సూర్యకాంతి 1% కన్నా తక్కువ చేరుతుంది. ఉష్ణోగ్రత -2 డిగ్రీల వరకు పడిపోతుంది. అంటే మానవుని ఎముకలను కూడా గడ్డకట్టించే చలి. ప్లూటో అటువంటి చీకటి చలి ప్రదేశం. ఇది పరిశోధకులకు ఇప్పటికీ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వీడియోలో ప్లూటో గురించి మీకు పూర్తి వివరాలు, అలాగే ప్లూటో గ్రహం ఎందుకు కాదో కూడా పూర్తిగా వివరించబోతున్నాం. దాదాపుగా 76 సంవత్సరాల వరకు ప్లూటో ఒక గ్రహంగానే భావించారు. 1930లో ప్లూటోను తొలిసారిగా కనుగొనడం జరిగింది. ఆ సమయంలో ఇది సౌర వ్యవస్థలో 9వ గ్రహంగా గుర్తించబడింది. 1930 నుంచి 2006 వరకు ఇది ప్లానెట్గా భావించబడింది. ఒకవేళ మీరు 2006 ముందు చదువుకున్న విద్యార్థులైతే మన సోలార్ సిస్టమ్ 9 గ్రహాలతో ఉండేదని, అందులో చివరిది ప్లూటో అని చదువుకునుంటారు. అయితే 2006లో అంతర్జాతీయ ఖగోళ సమైక్య IAU కొత్త నియమాలను రూపొందించింది. ప్లానెట్గా గుర్తించబడడానికి ఒక ఖగోళ వస్తువు సూర్యుని చుట్టూ తిరగాలి, దాని స్వంత ఆకారాన్ని ఏర్పరచుకోవడానికి తగినంత గ్రావిటీ ఉండాలి, మరియు తన ఆర్బిట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచగలగాలి. అయితే ప్లూటో ఈ చివరి నిబంధనను అనుసరించలేకపోయింది. ప్లూటో వద్ద తన ఆర్బిట్ చుట్టూ ఉన్న వస్తువులను తొలగించడానికి తగినంత ఆకర్షణ శక్తి లేదు. అందుకే 2006లో దీన్ని గ్రహాల జాబితా నుంచి తొలగించారు. డ్వార్ఫ్ గ్రహంగా గుర్తించారు. డిస్కవరీ. ఈ కథ 1905లో ప్రారంభమైంది. ఎందుకంటే 1905లో ఒక శాస్త్రవేత్త పర్సీవర్ అని పేరు ఉన్న వ్యక్తి ఒక విషయం గమనించాడు. ఆయనకు నెప్ట్యూన్ చివరి గ్రహం కాదని అనిపించింది. ఆయన అభిప్రాయం ప్రకారం నెప్ట్యూన్ వెనుక ఇంకో గ్రహం ఉందని చెప్పారు. అది మన కంటికి కనిపించదని, కానీ ఖచ్చితంగా అక్కడ ఉందని భావించారు. అదే సమయంలో ఆయన యురేనస్ మరియు నెప్ట్యూన్ యొక్క ఆర్బిట్ను జాగ్రత్తగా అధ్యయనం చేశారు. ఏదో ఒక అజ్ఞాతమైన వస్తువు ఈ 2 గ్రహాల కక్ష్యలను డిస్టర్బ్ చేస్తుందని గమనించారు. ఆ అజ్ఞాత వస్తువు చిన్నదేం కాదని, అది ఒక పెద్ద గ్రహం అని నమ్మారు. ఆ గ్రహానికి ప్లానెట్ ఎక్స్ అని పేరు పెట్టారు. కానీ వాళ్ళు ప్లానెట్ ఎక్స్ను గమనించాలి అనుకున్నప్పటికీ ఆ ప్రయత్నం పూర్తి కాలేదు. చివరికి నెట్లీ అనే వ్యక్తి మరణించడంతో వారి ప్రయాణం అక్కడ ముగిసింది. లెవెల్కి ఒక అబ్జర్వేటరీ ఉండేది. దీని పేరు లోవెల్ అబ్జర్వేటరీ. 1915లో అతని మరణం తర్వాత 1915 నుంచి 1929 వరకు, అంటే మొత్తం 14 సంవత్సరాలు వారి ఆర్బిటరీలో ఎవరూ పెద్దగా ఏం సాధించలేకపోయారు. ఆస్ట్రోనామికల్గా 14 ఏళ్లలో ఎవరూ చేయలేకపోయిన పని ప్లానెట్ ఎక్స్ను కనిపెట్టడమే. క్లైడ్ టామ్ మళ్లీ ఈ పని చేపట్టి మొత్తం 1 సంవత్సరం పాటు టెలిస్కోప్తో ఆకాశంలోని నక్షత్రాలను పరిశీలించాడు. అతను కదిలే నక్షత్రం కనిపిస్తుందేమోనని చాలా పరిశోధనలు చేశాడు. ఎందుకంటే ఒక నక్షత్రం కదులుతుంటే దాని అర్థం అది నిజానికి నక్షత్రం కాదు, అది గ్రహం అని. నక్షత్రాలు తమ స్థానంలో స్థిరంగా